నో, నాకు డబ్బు కావాల్సిందే. లేదంటే ఇంకో కత్తి తెచ్చుకునే తెలివి నాకుంది. అది జరక్క ముందే నీకు డబ్బు ఇవ్వరు. ఎందుకంటే మేము కూడా ఆ డబ్బులు తీసుకోం కనుక. మాకివ్వకపోతే నీకే అభ్యంతరం లేదు కదా? సరే, మీరు తీసుకోకపోతే మాకు కూడా డబ్బు అవసరం లేదు. అయితే 100% మాకు ఆ డబ్బొద్దు. అదేమిటి? అట డబ్బు లేక వ్యాపారం లేక ఎలా బతకాలి? కష్టపడి. అయినా మీకు లేనిది ఉద్యోగం మాత్రమే, చదువు తెలివి కాదుగా. నాకు డబ్బు కంటే ఆత్మాభిమానమే ముఖ్యం. ఒకరి దయ మీద, వేరొకరి సాయం మీద ఆధారపడి బతకడం అంటే మన ఆత్మాభిమానాన్ని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం లాంటిదేనని నేను నమ్ముతాను. అందుకే అత్తయ్య గారిచ్చే ఈ డబ్బు వద్దు అంటున్నాను. ప్లీజ్ మావయ్య గారు, ఆ డబ్బులిచ్చి మమ్మల్ని అసమర్థులుగా మార్చకండి. మాలో ఉన్న తెలివిని, టాలెంట్ని మరుగున పడేలా చేయకండి మావయ్య గారు. మా కాళ్ళ మీద మేము బతికే అవకాశం ఇవ్వండి. మా శక్తిని నిరూపించుకునే అవకాశం ఇవ్వండి. అదే మీరు మాకిచ్చే గొప్ప ఆస్తి. గర్వంగా ఉందమ్మా. నా కోడల ఆత్మాభిమానం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఆడపిల్లవైనా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవటానికి నువ్వు చూపించిన ఆత్మస్థైర్యం మాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఈ డబ్బు వెనక్కి తీసుకుంటున్నాం. డబ్బే కాదురా, డబ్బుతో మీ చదువుని, తెలివిని, టాలెంట్ని ఆపేయాలని నేను అనుకున్నా. నా స్వార్థాన్ని కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను రా. వెళ్ళండి, వెళ్ళి ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు కష్టపడండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. థ్యాంక్స్ మావయ్య. పద అంటాడు. ఏయ్, నువ్వు నాతో రావే. హలో, చేసింది చాలు కానీ ఆ తాళం గుర్తివ్వు. ఏం మనిషి ఏంటో. ఏయ్, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? ఆత్మాభిమానంలో ఆల్ ఇండియా అవార్డు గ్రహీత అనుకుంటున్నావా? లేదంటే డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయి అనుకుంటున్నావా? అసలు డబ్బొద్దని చెప్పడానికి నువ్వెవరివే? నీ భార్యని. నా భర్త తన కాళ్ళ మీద తను నిలబడితే చూడాలనుకుంటున్నా ఈ ఇంటి కోడల్ని. కష్టపడితే వచ్చే డబ్బు తప్ప ముష్టిగా వచ్చే డబ్బుని వద్దు అనుకునే తెలుగింటి ఆడపడుచుని. చాలే ఆపు. అమ్మిచ్చిన డబ్బు తీసుకొని వ్యాపారం చేసుకుంటే నా కాళ్ళ మీద నేను నిలబడేవాణ్ణి. కానీ నీ ఏదో సెంటిమెంటుతో నా ఆశను మొత్తం నాశనం చేసేసావు. ఇప్పుడు నేను ఎలా బతకాలి? ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలి? నువ్వు చదివిన చదువుని, తెలివిని వాడుకొని గర్వంగా బతికించొచ్చు. అసలు నాకు పని చేయాల్సిన అవసరం ఏమిటే?
మా తాతలు సంపాదించిన ఆస్తుంది. నేను కాదు కదా, నా తర్వాతి తరాలు 5 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తిది. అలాంటి నేను వీధిలోకి వెళ్ళి ప్రతి అడ్డమైన వెధవ దగ్గర ఉద్యోగం చెయ్యాలా? తప్పు బావా, నీ ఆలోచన తప్పు. నువ్వు ఆలోచించే విధానం తప్పు. డబ్బుకు విలువివ్వని వాడిని తెలివిలేని వాడు అనరు, సోమరిపోతూ అంటారు. నోర్మోయ్! ఆగవేంటి బావా, కొట్టు. ఉన్న మాట అన్నందుకు నన్ను కొట్టగలవు. ఇలా ఎంతమందిని కొడతావు? నిన్న ఫంక్షన్కి వచ్చిన ఆంటీ కూడా ఇదే మాట అంది. ఆవిని కూడా కొట్టగలరా? మీరు మోయించాల్సింది నా నోరు కాదు బావా, మిమ్మల్ని చులకనగా చూసే వాళ్ళ నోళ్లు. వెధవ సోదంతా చెప్పకు. బయట వాళ్ళెవరూ నన్ను సోమరిపోతూ అనట్లేదు, నువ్వే అంటున్నావు. వాళ్ళంటున్నారు వీళ్ళంటున్నారని చెప్పి నీ మనసులో ఉన్న మాటలన్నీ బయట పెడుతున్నావు. చూడు, నేను కష్టపడాల్సిన అవసరం లేదు, కష్టపడను కూడా. ఇలా కష్టపడకుండా కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయి బావా. ఆ తర్వాత తినడానికి లేక, కష్టపడే వయస్సు ఓపిక లేక, సుఖపడాల్సిన వయసులో కష్టపడాల్సొస్తుంది. అంతకు మించి ఉన్నదంతా మనం ఖర్చు పెడితే రేపు మనకి పుట్టబోయే పిల్లల గతేంటి? వాళ్ళకేం మిగులుతుంది? మనకి పిల్లలా? ఎందుకు నవ్వుతున్నావు బావా? మనకి పిల్లలు పుడతారన్న నీ ఆశకి నవ్వొచ్చిందిలే. అసలు నేను నిన్ను భారీగా అంగీకరిస్తేనే కదా పిల్లలు పుట్టడానికి. భవిష్యత్తు గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు, కాస్త తగ్గించుకుంటే మంచిది. గతం నుంచి నేర్చుకుని వారు, వర్తమానాన్ని పట్టించుకుని వారు, భవిష్యత్తుకి భయపడని వారు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు బావా. డైలాగ్ బాగుంది. ఏ సినిమా డైరెక్టర్కో చెప్పు, కాసిన డబ్బులైనా వస్తాయి, అప్పడాలు వడియాలు చేసుకోవచ్చు. అంతేగాని నువ్వు ఉద్యోగం మాత్రం చేయనంటావు. నేను ఇప్పటికి నీకు 100 సార్లు చెప్పాను, ఇక చెప్పే ఓపిక కూడా నాకు లేదు. మళ్ళీ టాపిక్ తీసుకురావద్దు. ఏంటమ్మా వాడు అలా తయారయ్యాడు? బావలా అవడానికి కారణం మీరే అత్తయ్య. పద్మావతి, క్షమించండి అత్తయ్య, ఇలా అంటున్నందుకు నాకు బాధగానే ఉంది, కానీ ఇదే నిజం. అరే, నా కొడుకులు కష్టపడకూడదు, నా పిల్లలు బాధపడకూడదు అనుకున్నారే కాని మీకు తెలియలేదా వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నావని? ఆ విషయం మీరు గ్రహించలేకపోయారా? వాళ్ళిద్దరు ఇప్పుడు పని చేయడం అంటే అవమానంగా ఫీల్ అవుతున్నారత్తయ్య. డబ్బు లేని వాళ్ళే, గతి లేని వాళ్ళు మాత్రమే పని చేయాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళతో పని చేయించడం అంటే ఈ భూమిని ఆ ఆకాశాన్ని కలిపేంత కష్టం. ఇప్పుడెలా అమ్మా? వాడు చదివిన చదువంతా వృధాయేనా? వాడు ఉద్యోగం చేసే అవకాశమే లేదా? వాడు మారే దారే లేదా? వాళ్ళు ఒళ్ళొంచి పని చేయాలన్నా, వాళ్ళ తప్పు తెలుసుకొని వాళ్ళు మారాలన్నా ముందు మారాల్సింది మీరే అత్తయ్య. చెప్పమ్మా, వాణ్ణి ఎలా మార్చుకోవాలి? నువ్వు ఏం చెప్పినా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పు పద్మావతి, ఏం చెయ్యాలి? వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి గుర్తొచ్చేలా చేయాలి. కష్టపడే వాళ్ళకు మాత్రమే గౌరవం మర్యాదలుంటాయని తెలిసొచ్చేలా చేయాలి. వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళకి తెలియచెప్పాలి. ఇవన్నీ జరగాలంటే ముందు మీరు వాళ్ళ అవసరాలకి డబ్బులు ఇవ్వడం మానేయాలి. ఈ రోజు నుంచి వాళ్ళకి ఒక్క పైసా కూడా ఇవ్వను. అలాగే అత్తయ్య. ఖాళీగా ఉన్న వాళ్ళకి ఈ ఇంట్లో తిండి లేదు, ఉండదు అని తెగేసి చెప్పాలత్తయ్య. నేను చెప్పడం దేనికి? నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. పద్మావతి మాటే వేదవాక్కు అని చెప్తాను. సరే అత్తయ్య, పదండి. ఇంట్లో ఉన్న సోమరిపోతులకి పని చేయించి ఒక దారికి తెద్దాం. పదండి అత్తయ్య. పదమ్మా. అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా?
అలా అంటావేంటి దామిని? మరి నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నువ్వు ఎవరి మాట వినొద్దు, వింటే నీ చేతికి డబ్బు రాదు అని చెప్పానా? నేను ఎవరి మాట వినలేదు కదా. అక్కడికి మా అన్నయ్యని వదిన్ని నా మాటలతో బాధ పెట్టాను కదా. అయినా డబ్బు రాలేదు. నేనేం చేయను? అంతా నా కర్మ. గోవింద్, నువ్వు అమాయకుడివి, సెంటిమెంటల్ ఫూల్వి. వాళ్ళని ఎదిరించి డబ్బు తీసుకురావడం నీ వల్ల కాదు. ఈసారి ఛాన్స్ వస్తే నా మీదకి నెట్టి వదిలేయ్, నేను చూసుకుంటాను. అలాగే దామిని. హ్మ్, నా బదులు దామిని మాట్లాడుతుందని చెప్తా. హ్మ్. సరే, తల నొప్పిగా ఉంది. ఒక కప్పు కాఫీ ఇవ్వా? సరే, చేసి తీసుకొస్తాను. సరే. బావా, గోవిందు, త్రిపుర, ఏ దామిని, అందరూ రండి. నువ్వు బజార్కి వెళ్ళి 10 కిలోల పంచదార తీసుకురా. హా? ఇదిగో బావా, వెళ్ళి కూరగాయలు తీసుకురా. ఇదిగో గోవిందు, ఇదిగో నువ్వు వెళ్ళి మావయ్య గారికి మందులు తీసుకునిరా. ఏంటి అందరు అలా చూస్తున్నారు? వెళ్ళండి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? డబ్బులు లేకుండా కూరగాయలు ఎవడిస్తాడు? పైసలు లేకుండా పంచదారిచ్చే వెర్రి వెంగలప్పలు ఎవరు లేరక్కడ. మందుల షాప్ వాడు నా ఫ్రెండ్ కాదు. మందుల చీటీ చూపించగానే ఫ్రీగా ఇవ్వడానికి. గుడ్, వెరీ గుడ్. డబ్బులు లేకుండా ఏదీ ఫ్రీగా రాదని ఇంత తొందరగా గ్రహించినందుకు మీ అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే పని చేయకుండా పైసా కూడా రాదని తెలుసుకొని ఉండుంటే ఇంత సీన్ చేయాల్సిన అవసరం నాకు ఉండేది కాదు. ఇప్పుడేంటి, మా అందరినీ ఏదో పని చేయమంటావు అంతేగా? అవును, ఇన్నాళ్ళు మావయ్య గారి సంపాదన మీద ఆధారపడి బతికా. ఇక నుంచి మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో బతకబోతున్నాం. ఇప్పటికిప్పుడు ఉద్యోగం ఎవరిస్తారు? సడన్ గా పనిచేయడం అంటే ఎంత కష్టమో తెలుసా? 25 ఏళ్ళు వచ్చాక కూడా ఏ పని చేయకపోతే ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసా? పరాయి వాళ్ళు చూసే చూపులు ఎలా ఉంటాయో తెలుసా? ఇప్పుడు ఆ విశేషణాలన్నీ ఎందుకు కానీ, ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు? ఇక నుంచి ఈ ఇంట్లో అందరూ పనులు చేయాలి. మీ శక్తి కొద్దీ మీరు చేయగలిగిన ఏ పనైనా చేయొచ్చు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరివే? రంగాచారి గారి కోడల్ని, శ్రీనివాసాచార్య అర్ధాంగిని. ప్రస్తుతం ఈ ఇంటి పెద్ద కోడల్ని, మీ అందరికీ హెడ్ని. కాదంటే ఆకలితో పడుకోవాల్సి వస్తుంది. ఇదిగో పద్దు, నేను ఆకలికి అస్సలు తట్టుకోలేను. నువ్వు ఏ పని చెప్పినా చేయడానికి నేను రెడీనే. ఇల్లు పూచట నీ వంతు త్రిపుర. అలాగే, నా పని నేను చేస్తాను. అంట్లు తోమడం దామిని పని. ఇంటికి కావలసిన సరుకులు తీసుకురావడం గోవిందు పని. మావయ్య అత్తయ్య అవసరాలు చూడ్డం మా ఆయన పని. ఇదిగో పద్మావతి, ఇక నుంచి నా పని నేను చేసుకుంటాను. బాగుంది, చాలా బాగుంది. మా అందరికి తల ఓ పని చెప్పావు, మరి నువ్వు చేసే పని చెప్పలేదే? మీ అందరితో పని చేయించి ఖర్చులు తగ్గించి దారి తప్పిన పరిస్థితుల్ని దారిలో పెట్టడమే నా పని. అంటే ఓహో, మా మీద పెత్తనం చెలాయించడం నీ పని కాదు. మీ అందరూ తలా ఒక పని చేయగా మిగిలిన ఆ పనులన్నీ నేను చేస్తాను. అయినా మాకు పనులు చెప్పే అధికారం నీకెవరిచ్చారే? నేనేరా, నేనే ఇచ్చాను. పద్మావతి మాట కాదంటే మీ నాన్నగారి మాట కాదన్నట్టే. అలా ఎవరైనా కాదు అంటే నెక్స్ట్ మీ నాన్నగారే వస్తారు. చెప్పండి, పిలవమంటారా? అక్కర్లేదు అత్తయ్య గారు, మా చావు మేము చేస్తాంలే. ఇక నుంచి ఎవరు ఖాళీగా కనపడినా క్షమించే ప్రసక్తే లేదా. రెండత్తయ్య.
ఆడపెత్తనం బోడి పెత్తనం అనేవాళ్ళు మా నాన్న. చూడబోతే ఈ ఇంట్లో ఆడవాళ్ళ డామినేషన్ పెరిగి మగవాళ్ళు డమ్మీ అయిపోయేలా ఉన్నారు. ఏమో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. నువ్వంటే ఓకే, పాపం మీ అన్నయ్యని చూస్తేనే బాధగా ఉంది. పెళ్ళయి నెల కూడా కాలేదు, అప్పుడే పెత్తనం లాగేసుకుంది. స్టార్టింగ్ ఈ రేంజ్ లో ఉంటే ఇంకా ఫినిషింగ్ ఎలా ఉంటుందో. ఏమే, ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని వాళ్ళ మొగుడు పెళ్ళాల మధ్య వందుంటాయి. నీకెందుకమ్మా? ముందు నీ ఏడుపెద్దు నువ్వేడవరాదు. నాకు తెలుసు. నువ్వు వెళ్ళి ముగ్గులేసుకోపో పో. నువ్వు వెళ్ళి అంట్లు తొంకోపో. పద్దు, మొత్తానికి ఇంట్లో తిని తిరిగే వారందర్నీ ఓ దారికి తెచ్చావు. చచ్చినట్టు అందరూ పనులు చేసుకుంటున్నారు. నా టార్గెట్ బావతో ఇంటి పనులు చేయించడం కాదే, ఇంట్లో పనులు చేయలేక విసిగిపోవాలి. ఈ పనులు చేయడానికి అవమానంగా ఫీల్ అవ్వాలి. వీటికన్నా ఉద్యోగం చేయడమే బెటర్ అనుకోవాలి. అందరి ముందు ఉద్యోగం చేస్తూ అందరితో శబాష్ అనిపించుకోవాలి. ఇదిగో పద్దు, ఇంట్లో ఊపు చూస్తుంటే ఆ రోజు అతి దగ్గరలోనే ఉందనిపిస్తోంది. పాత పేపర్లు కొంటాం, పాత హలో హలో హలో, ఓ అయ్యా, ఏమిటి ఇదేదో నీ అత్తారిల్లు అయినట్టు అడగకుండానే సరాసరి అలా లోపలికి వెళ్ళిపోతున్నావు? పాత పేపర్లుంటే కొంటామమ్మా. నువ్వే ఓ రోత పేపర్లా ఉన్నావు, మళ్ళీ నీకు పాత పేపర్లా? నోరు మూసుకుని బయటికెళ్ళు ఫస్ట్. అంత కోపం ఎందుకమ్మా, వెళ్తానులే. ఆగండి ఆగండి. ఎందుకు పద్దు ఆయన ఆగమంటున్నావు? ఈ త్రిపుర ఇతనితో పెద్ద పని ఉందే. ఈయనతో పెద్ద పనా? ఏంటమ్మా పని? సూపర్ పద్దు, నీ ప్లాన్ అదిరిపోయింది. ఇదిగోండి బాబాయ్, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. అమ్మా, మరి పాత పేపర్లా కొత్త పేపర్లా? హలో, ఏమిటి నాకే పంచా? నోరు మూసుకుని రా. 10 రూపాయలమ్మా. ఎందుకు ఎక్కువ ఇవ్వవా? అంతేనమ్మా. భలే వాడివయ్యా, ఎక్కువ ఇవ్వచ్చు కదా. బావా చూడు, థ్యాంక్స్ పద్మావతి. ఎందుకు? నా బదులు పనిచేయడానికి పనివాళ్ళని తెచ్చినందుకు. బావా, ఇతను పనోడు కాదు, పేపర్లు కొనుక్కునేవాడు. నేను పేపర్లు అమ్మను. నేను కొంటాను బాబు. నేనమ్మకుండా నువ్వెలా కొంటావు? నేనమ్ముతానుగా బావా. ఇప్పుడు పాత పేపర్లు అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం రాలేదు బావా, అమ్ముకునే అవకాశం వచ్చింది. కాదంటే చెప్పు, రేపు మాపో నువ్వే బజారుకెళ్ళి అమ్ముకొని రావాలి. నేనా? మరి ఇప్పుడు అమ్ముతానంటే వద్దంటుంది నువ్వే కాబట్టి రేపు నువ్వే అమ్ముకొని రావాలి. మరి బావా, అదెలాగో తెలుసా? సేమ్ కొత్త పేపర్లు అమ్మినట్టుగానే. పాత పేపర్లు పాత పేపర్లు, 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 పాత పేపర్లు. ఆపుతావా? ఇక్కడ నేను నటిస్తేనే చూడలేకపోతున్నావు, ఇక నువ్వు అమ్మినట్టు ఒకసారి ఊహించుకో. పాత పేపర్లు కొంటాము, పాత పేపర్లు పాత పేపర్లు కొంటాము, పాత పేపర్లు కొంటాం. వెంటనే మొత్తం అమ్మేసి, ఒక్క పేపర్ కూడా ఉండడానికి వీల్లేదు. త్రిపుర, ఆ పేపర్లను వేస్తూ ఉండు, లోపల ఏమైనా బుక్స్ మ్యాగజైన్స్ ఉంటే నేను తెస్తా. అలాగే. సమయానికి వీడు వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పేపర్లన్నీ రోడ్డు మీదకి తీసుకెళ్లి అమ్ముకోవాల్సి వచ్చేది. ఇదిగో
బావా నీ పని చెప్తా. ఆ ఉద్యోగం లేక దొంగగా మారిన ఓ యువకుడు, అరెస్టు చేసి తీహార్ జైలుకి పంపిన పోలీసులు. ఇలాంటి వాళ్ళని తీహార్కి కాదు అండమాన్కి పంపించాలి. ఏ త్రిపుర, పీడపో. పేపర్లో ఉన్నది మాత్రమే చదువు, నీ మనసులో ఉన్నది కాదు. బావా నా మనసులో ఉన్నవన్నీ చదివాననుకో ఇక్కడి నుంచి పారిపోతావు. అవసరమా? చదవమంటావా? అడ్డగాడిదలు అన్నిటినీ తీసుకొచ్చి కొంపలో పెట్టుకుంటుంది మా అమ్మ. అయ్యో, ఉన్న గాడిదలకి పని లేదని తోడుగా కొత్త గాడిదల్ని తెప్పించిందిలే బావా. మొత్తం 5 కిలోల 900 గ్రాములు. ఇంకో 100 గ్రాములు ఉండుంటే కరెక్ట్గా 6 కిలోలకు డబ్బులు వచ్చేది. లేవులేవయ్యా, ఉన్న వాటికే చూసి డబ్బులివ్వు. ఆగవే, ఉన్నాయి, ఇదిగోండి. అమ్మా ఇవేవో సర్టిఫికెట్లా ఉన్నాయమ్మా. శ్రీనివాసాచార్యులు